మూవీ అనౌన్స్‌మెంట్ కదా! Hmm. మూవీ Official announcement with అనౌన్స్‌మెంట్. promo. Signature promo style of Nelson Anirudh. అని. Hmm. అని. Okay, there we go. ఏ రూమ్కి ఫస్ట్ వెళ్ళాలి? న్యూ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్గా ఉంది. ఈ రూమ్కా ఆ రూమ్కా? రెండిట్లో ఏదో ఒకటి టచ్ చేయండి. ఎందుకు గురు? షణ్ముఖ ప్రియానా, కోకిల ప్రియానా? హీరోయినా? రాగంజి. సరే వదిలేండి. కరహర ప్రియ సో అని కనిపిస్తేనే అదో వైబ్. తెలిసిన నన్ను ఇలా ఏమైనాకే గురి చేస్తున్నావే. పాప మదర్స్. బట్ ఈ 2 ఫింగర్ టెక్నిక్ చాలా బాగుంది. మనం ఇదే ఫాలో అవుదాం. ఓన్ డబ్బింగ్ అనుకుంటాను. ఈ రూమ్కే వెళ్దాం. తెలుగు మనకి నీకు తమిళ వచ్చు కదా, అలానే వాళ్ళకి తెలుగు వస్తుంది. సూపర్ సార్. రజనీ సార్ కూడా ఇదే సెలెక్ట్ చేశారు. గుడ్ చాయిస్ సార్. కమల్ సార్ కూడా అదే బాగుంది. అలాగా ఇది సార్ తీసుకున్నారంటే? లేదు సార్, దీన్ని సార్ తీసుకోలేదు. ఇది దీన్ని సార్ ఆల్రెడీ తీసుకొని పెట్టి. జీ షాక్ ఇది ఇదేమో కనబడలేదే. ఫస్ట్ ఆపరేషన్ కమల్ హాసన్. హీరో ఎప్పుడు లేట్ గానే వస్తాడు, గుర్తుపెట్టుకో. వీళ్ళనే ఫస్ట్ వస్తాడు. ఏంటిది రీమిక్సా? రీమిక్స్ అని అట్లా వర్డ్స్ అంతా వాడద్దండి. రెట్రో. అసలు నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. నేను ప్రాపర్ డాన్స్. కరెక్ట్, బట్ వీళ్ళు ఎంత చేస్తారా? వాళ్ళు వేస్తారులే డూపులు పెట్టుకొని ఎట్లా అట్లా మాట్లాడదు. వాళ్ళు డాన్స్ వేయబడలేదు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ పాటికి నడిస్తే చాలు. బట్ క్రేజీ బెటర్ దట్ గరాజ్ వైబ్. మంచి ఏంటిది, నాకైతే ఒక ఇంగ్లీష్ సాంగ్ చూస్తున్నట్లు. దే బెటర్ బి గ్యాంగ్స్టర్స్ ఇన్ ద మూవీ. ఇంత లేపుతున్నారు పైకి. ఇదేంది అంతమంది ఉన్నా కానీ వీళ్ళు చూడకుండా పోతున్నారు. బాబోయ్, వాళ్ళందరూ చూస్తున్నారు అని పట్టించుకోకుండా పోతున్నారు. వీళ్ళకి అదంతా లెక్కలేదు అని. పుస్తకాలు వాళ్ళు డాన్స్, వాళ్ళంతా ఆఖర్లేదు. మెకానిక్ షెడ్ లో పనిచేసే వాళ్ళు. రీయూనియన్ చిన్నప్పుడు చేసింటారు బోల్డ్. సార్ ఒక బీతో అన్ని ఒక బప్పి లహరిని పప్పి మిక్స్ చేసినప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్ రెడీగా ఉంది. విందామా? అదంతా తర్వాత వింటాను. అంతకన్నా ముందు ఒకటి అడుగుతాను. ఎవరు హీరో? అడుగుతున్నారు కదా, చెప్పండి జీ. చెప్పండి. ఎవరు హీరో? ఆబ్వియస్లీ రజనీకాంత్. మా ప్రొడ్యూసర్ కమల్ హాసన్. అందుకే ఆయన విలన్ గానే పనికొస్తాడు. మ్యూజిక్ బాగుంది. అనిరుద్ మ్యూజిక్ గురించి మాట్లాడే అర్హత మనకి లేదు. ఫస్ట్ థింగ్ జస్ట్ ఎంజాయ్ చేసి దొరుకుతాడు వాడు, ఏదో ఒక రోజు దొరుకుతాడు. తమన్ దొరికినట్లు. టాలెంట్ అండి, అది టాలెంట్. ఇట్లా అట్లా చేస్తే వచ్చేది కాదు. టీనేజ్ నుంచి కొడుతున్న టాలెంట్ అది. ఎంత ఎక్కడో విన్నట్లున్నా కూడా అట్లా అడిక్టివ్ గా ఉంటుంది అనిరుద్ మ్యూజిక్. లైక్ ఓకే, ఇది విన్నట్లే ఉంది, వీడు కొట్టింది లాగే ఉంది అని అనిపిస్తుంది. బట్ ఐ యాడెడ్ టు మై ప్లేలిస్ట్. పర్కర్ కూడా చాలా బాగుంది. అవునా? అరే అయితే నువ్వు పాట సరేలే, విల్ జస్ట్ వెయిట్. ఇస్ జస్ట్ అనౌన్స్మెంటే కదా. మ్యూజిక్ డెఫినెట్లీ చిదకొట్టేసి. మ్యూజికే లైఫ్ వీళ్ళ మూవీస్ కి.
జైలర్ కూడా ఎందుకు పోయింది అంటే నాకు మ్యూజికే. బీజిఎం మెయిన్ బీజిఎం బీజిఎం మ్యూజిక్. వీళ్ళేంటి జస్ట్ నడుచుకొని వస్తున్నారు, ఏం చేయలేదు. మ్యూజిక్ ఎలివేటెడ్ ద ఎంటైర్ ప్రోమో. యా ఓకే. అనిరుద్ ఇస్ ద హీరో. తెల్లే అనిరుద్. Got it.